కడప జిల్లా సిద్ధవటానికి దక్షిణముగా ఒంటిమిట్ట అనే గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన క్షేత్రము. కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరములో కడప నుండి చెన్నైకి వెళ్లే మార్గములో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయములో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువుదీరి ఉన్నారు. సుమారు 160 అడుగుల ఒక మిట్ట పైన ఈ ఆలయం నిర్మించబడింది. అందువలన ఒంటిమిట్ట అని ఈ ఆలయానికి గ్రామానికి పేరు వచ్చింది. అలాగే మరొక కథ కూడా ఉంది. ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులను కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని వారి పేరు మీదగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. పూర్వం ఈ ఒంటిమిట్టను యాకశిలానగరం అని పిలిచేవారు. ఇక్కడ గల కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తెలుస్తుంది. ఒకే శిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఇక్కడ మనం చూడవచ్చును. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత దాహార్ది అయి నీటిని కోరగా శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చి సీతమ్మ వారి దాహం తీర్చినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది. లక్ష్మణుడు కూడా గంగను ఇదే విధంగా పైకి తెచ్చి వదినమ్మ సీత దాహం తీర్చాడని స్థల పురాణం తెలియజేస్తుంది. దానినే లక్ష్మణ తీర్థం అంటారు. గోపుర నిర్మాణము చోళ శిల్పకళా సాంప్రదాయ రీతులను పోలి అత్యద్భుతంగా ఉంటుంది. భద్రాచలం తరువాత అంతటి పేరు పొందిన ఈ క్షేత్రములోని కోదండ రామాలయం 11వ శతాబ్దానికి చెందిన చోళరాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. తరువాత మూడంచెలుగా అభివృద్ధి జరిగినట్లుగా సామాన్య శకం 1555, 1558, 1564 శాసనాలు తెలుపుతున్నాయి. స్థల పురాణం ప్రకారం సీతారామ కళ్యాణం జరిగిన తరువాత మృఖండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముడిని ప్రార్థించగా దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులు పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను యాకశిలగా చెక్కించారని చెబుతారు. ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నంలో సీతారామ లక్ష్మణులను దర్శనమివ్వడంతో ఆనందభరితుడై సీతారామ లక్ష్మణులను ప్రతిష్ఠించాడని అంటారు. అందుకే వీటికి జాంబవంత ప్రతిష్ఠ అని పేరు వచ్చింది. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడని భక్తులు చెప్పారు. దాంతో ఆయన 3 సార్లు శ్రీరాముడిని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓం అని సమాధానం వచ్చింది. అది విని ఇమాంబేగ్ చాలా ఆశ్చర్యపడి ఆనాటి నుండి స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని కూడా తవ్వించాడు. ఆయన పేరు మీదగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా పిలుస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడ విశేషం. ఒంటిమిట్ట నివాసి అయిన అయ్యరాజు తిప్పకవి సామాన్య శకం 1432 నుండి 1446 వరకు సంగరాజు వంశంలో ముఖ్యుడైన ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కవిగా ఉన్నారు. ఈయన రఘువీర శతకాన్ని రచించారు. వరకవి అనేది ఈ కవికి బిరుదు. ఒంటిమిట్ట కోదండ రాముని పైన ఈ కవి శతకం కూడా రాశారు. 5 అంతస్తుల తూర్పు రాజగోపురం కింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. ఆ మిట్ట మీద ఈ ఆలయం, గర్భాలయం, అంతరాలయం, మండపం అనే 3 భాగాలుగా ఉన్నాయి. గర్భగుడిలో శ్రీ సీతారామ లక్ష్మణులు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక ఆలయం రాజగోపురమునకు ఎదురుగా ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి ఆలయములో కూడా ఆంజనేయుడు రాములు వారి పాదాల చెంత ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి వేరేగా కొలువై ఉన్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణమందు కళ్యాణ మండపం, 32 శిలాస్తంభాలతో రంగమండపం, శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధి ఉన్నాయి. మండపంలో ద్వారం దగ్గర బమ్మెర పోతన గారి విగ్రహం కూడా ఉంది. భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం గోపురం ఒకటని సామాన్య శకం 1652వ సంవత్సరంలో భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్ యాత్రికుడు టావర్నియర్ ఈ ఆలయ శిల్ప సంపదను గూర్చి పేర్కొన్నారు. తూర్పు వైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాల ఓబన్న అనే భక్తుడి కోసం పశ్చిమం వైపుకు మరలినట్లు ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన భక్తపోతన తన భాగవత గ్రంథాన్ని ఈ ఆలయంలోనే చెరువు
చెరువుగట్టు మీద కూర్చొని రచించాడని ప్రతీతి. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితం ఇచ్చాడు. ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన వావికొలను సుబ్బారావు గారికి స్వప్నంలో ఇద్దరు బైరాగులు కనిపించారని, వారి ఆదేశం మేరకే ఒంటిమిట్టలో నివాసం ఏర్పరచుకుని రామాలయాన్ని పునరుద్ధరించడానికి అవిరాల కృషి చేసి టెంకాయ చెప్ప చేత పట్టుకుని పాదయాత్ర చేస్తూ లక్షలాది రూపాయలు సేకరించి ఆలయ నిర్మాణం కావించారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, అర్చనలతో పాటు శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శ్రీ సీతారామస్వామి కళ్యాణం చతుర్థి నాడు జరగడం విశేషం. పౌర్ణమి నాడు రథోత్సవం జరుపుతారు. ఇది ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చరిత్ర. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. కడప జిల్లా సిద్ధవటానికి దక్షిణముగా ఒంటిమిట్ట అనే గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన క్షేత్రము. కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరములో, కడప నుండి చెన్నైకి వెళ్లే మార్గములో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువుదీరి ఉన్నారు. సుమారు 160 అడుగుల ఒక మిట్ట పైన ఈ ఆలయం నిర్మించబడింది. అందువలన ఒంటిమిట్ట అని ఈ ఆలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. అలాగే మరొక కథ కూడా ఉంది. ఒంటుడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులను కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. పూర్వం ఈ ఒంటిమిట్టను యాకశిలానగరం అని పిలిచేవారు. ఇక్కడ గల కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తెలుస్తుంది. ఒకే శిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఇక్కడ మనం చూడవచ్చును. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత దాహార్ది అయి నీటిని కోరగా శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చి సీతమ్మ వారి దాహం తీర్చినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది. లక్ష్మణుడు కూడా గంగను ఇదే విధంగా పైకి తెచ్చి వదినమ్మ సీత దాహం తీర్చాడని స్థల పురాణం తెలియజేస్తుంది. దానినే లక్ష్మణ తీర్థం అంటారు. గోపుర నిర్మాణము చోళ శిల్పకళా సాంప్రదాయ రీతులను పోలి అత్యద్భుతంగా ఉంటుంది. భద్రాచలం తరువాత అంతటి పేరు పొందిన ఈ క్షేత్రములోని కోదండ రామాలయం 11వ శతాబ్దానికి చెందిన చోళరాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. తరువాత మూడంచెలుగా అభివృద్ధి జరిగినట్లుగా సామాన్య శకం 1555, 1558, 1564 శాసనాలు తెలుపుతున్నాయి. స్థల పురాణం ప్రకారం సీతారామ కళ్యాణం జరిగిన తరువాత మృఖండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముడిని ప్రార్థించగా దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులు పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను యాకశిలగా చెక్కించారని చెబుతారు. ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నంలో సీతారామ లక్ష్మణులను దర్శనమివ్వడంతో ఆనందభరితుడై సీతారామ లక్ష్మణులను ప్రతిష్ఠించాడని అంటారు. అందుకే వీటికి జాంబవంత ప్రతిష్ఠ అని పేరు వచ్చింది. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడని భక్తులు చెప్పారు. దాంతో ఆయన 3 సార్లు శ్రీరాముడిని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓం అని సమాధానం వచ్చింది. అది విని ఇమాంబేగ్ చాలా ఆశ్చర్యపడి ఆనాటి నుండి స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని కూడా తవ్వించాడు.